ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, రీసెంట్గా ఫ్రాన్స్ దేశంలో ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ యొక్క ప్యారిస్ అనే సిటీలో ఓపెనింగ్ సెరమనీ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎలాగా చేశారంటే, లార్డ్స్ సప్పర్ని తలపించే విధంగా కొన్ని యాక్ట్స్ అక్కడ చేశారనమాట. లార్డ్స్ సప్పర్ లాగే టేబుల్ దగ్గర కూర్చొని కొంతమంది కేసు లార్డ్స్ సప్పర్ని అవమానించారు అని చాలామంది దాని గురించి విమర్శిస్తూ ఉన్నారు. యేసుప్రభు వారిని అవమానిస్తున్నారు, క్రైస్తవ్యాన్ని అవమానిస్తున్నారు. అయితే వాళ్ళేమో మేము అట్లా ఏం చేయలేదు అని వాళ్ళు చెప్తున్నారు. మేము మా దేవుణ్ణి అక్కడ చూపిస్తున్నాము అని వాళ్ళైతే ఏదో చెప్తున్నారు. కానీ ఈ విషయం గురించి అందరూ కూడా మాట్లాడుతూ యేసు ప్రభువారిని అవమానించారు, క్రైస్తవ్యాన్ని అవమానించారు, లార్డ్ సప్పర్ని అవమానించారు. కాబట్టి నోహ దినంలో లాగా జరుగుతుంది, సొదొమ గొమొర్రాలో లాగా జరుగుతుంది. ఇంకా దేవుని యొక్క శాపానికి వారు గురవుతారు అని చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళు నిజంగానే అలా చేస్తే వాని క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చే రోజు ఉంటుంది. కానీ దేవుని బిడ్డలుగా వాళ్ళని అలాగా శపించటం ఎంతవరకు కరెక్ట్ అని నా అభిప్రాయం అన్నమాట. వాళ్ళు అసలుకే ఉగ్రతకు గురవుతారు. ఒకవేళ వాళ్ళు నిజంగా అలా చేస్తే వాళ్ళ క్రియలు ఎలాగున్నాయని దేవుడు చూసే దినం వస్తుంది. అయితే అలా శపించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. శపించవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీవించండి కానీ శపించవద్దు. ఒకవేళ దీవించలేకపోతే మౌనంగా ఉండటం మంచిది. కానీ శపించడం వల్ల ఏం జరుగుతుందంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడనమాట. మీరు ఎటువంటి ఆత్మను పొందారో మీరు ఎరుగరని యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తారు. పైనుండి అగ్ని దిగి వచ్చి ఈ యొక్క సమరయ పట్టణాన్ని కాల్చేయాలని మేము ఆజ్ఞాపించేమా అని అడిగినప్పుడు, మీరు అలా చేయొద్దు, మీరు ఎటువంటి ఆత్మను పొందారో మీకు తెలియదు, క్షమించడానికే నేను ఈ లోకానికి వచ్చాను కానీ శిక్షించడానికి రాలేదు. యేసు ప్రభువారే క్షమించి, ఆయనకి ఎన్నో అవమానాలు జరిగినాయి. ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన పొందిన అవమానాలు ఏ క్రైస్తవుడు పొందుండడు. అవన్నీ కూడా ఆయనకి అలవాటే. ఆయన క్షమిస్తాడు కానీ ఎవరిని కూడా శపించడు. వీళ్ళేదో ఇట్లా చేశారని, లార్డ్ సప్పర్ని అవమానించారని ఆయనేమి కృంగిపోడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోడు. అయ్యో నాకు ఇట్లా జరిగింది ఏంటని ఆయన పక్షంగా మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదో నాకు అవమానం జరిగింది, నన్ను ఇట్లా అవమానించారని ఆయనేమి కృంగిపోయి బాధపడిపోడు. ఆయనకి అవన్నీ కూడా మామూలే. అలాంటి విషయాలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా చింతించడు. సిలువలో ఆయన పొందిన అవమానం కంటే పెద్ద అవమానాలు ఇంకేమీ ఉండవు. మన కొరకు ఆయన ఎన్నో అవమానాలు, నిందలు, అవహేళనలు భరించాడు. కాబట్టి ఇప్పుడేదో వీళ్ళు ఇలా చేశారని ఆయనేమి దానిని సీరియస్గా తీసుకోడు అనమాట. వాళ్ళ క్రియలు లెక్క చూసే టైం వచ్చినప్పుడు అవి లెక్కలోకి వస్తాయి. మనమేదో క్రైస్తవ్యాన్ని చులకన చేస్తున్నారు, దేవుని చులకన చేస్తున్నారు అని మనమేదో పోరాడాల్సిన అవసరం లేదు. పోరాడమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మమ్మల్ని అన్నారు అని ఏదో మతం కోసం, కులం కోసం, ఇలాంటి వాటి కోసం ఎప్పుడు కూడా మనకు పోరాడకూడదు. క్షమించి వదిలేయాలి. ఇంకా అది దీవెన. ఎప్పుడైనా అవమానపరచబడ్డామంటే క్రైస్తవ జీవితంలో అది దీవెన అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా నామం నిమిత్తం మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు దేవుడు. యేసు ప్రభు తన కొండ మీద ప్రసంగంలో మీరు ధన్యులు కాబట్టి సంతోషించి ఆనందించండి. అవమానం జరిగిన ప్రతిసారి ఆనందించాలి. ఇదిగో మతోన్మాదులు ఇలా అంటున్నారండి అని మనమేమి గుండెలు బాదుకోనక్కర్లేదు. దేవుడు కూడా అట్లా చేయడు, గుండెలు బాదుకోడు. అయ్యో నా బిడ్డలను అంటున్నారు, నన్ను అంటున్నారు, అవన్నీ నేను అనుభవించాను, ఆ మార్గంలో మీరు వెళ్తున్నారు, మీరు కూడా నిందల అవమానాలు సహించాలని యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తాం.
ఎవరో ఏదో అన్నంత మాత్రాన, ఏదో చేసినంత మాత్రాన క్రైస్తవ్యానికి వచ్చిన ముప్పు ఏమి లేదు. నిజంగా ఎప్పుడు క్రైస్తవ్యానికి ముప్పు కలుగుతుందంటే, ప్రభురాత్రి భోజనాన్ని తీసుకునేవారు ఎంతమంది దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారు, మరి వారి జీవితాల ద్వారా ఎంతవరకు దేవునికి మహిమ కలుగుతుంది, ఎంతవరకు దేవుడు సంతోషిస్తున్నాడు. క్రైస్తవ్యం అంటే ఏదో మాదొక మతము, మాకు ఈ రూల్స్ ఉండే రెగ్యులేషన్స్, ఇది కాదు, ఒక జీవితం అది. క్రైస్తవ్యం అంటే లివింగ్, గుడ్ లివింగ్. మనం మంచిగా జీవించాలి, ఈ లోకంలో యేసు ప్రభువులే జీవించాలి, క్షమించాలి. పొరుగువారిని ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 11వ అధ్యాయంలో, మీరు లార్డ్ సప్పర్ తీసుకోవడానికి వస్తున్నారు, కానీ అది మీ కీడికే వస్తున్నారేమో అనిపిస్తుంది నాకు అంటాడు పౌలు. ఎందుకంటే మీలో కక్షలు ఉన్నాయి. దేవుని సంఘంలో కక్షలు పెట్టుకొని ఎక్కడో ఎవరో ఏదో చేశారని మనం గగ్గోలు పెట్టడం దేనికి? లార్డ్ సప్పర్ని అవమానించట్లేదా సంఘం? విశ్వాసులు అవమానించట్లేదా? ఆయన ప్రభురాత్రి భోజనంలో మరి పాలిభాగస్తులవుతూ సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, పొరుగువారు ఏమైపోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు. మరి దేవుని బిడ్డల మధ్య ప్రేమ లేదు. అయ్యో వాళ్ళకి ఏది అవసరం, పొరుగువానికి సహాయం చేయమన్నాడు, పొరుగువారిని ప్రేమించమన్నాడు. మరి దేవుని వల్లే మరి ఆయన సమరయంలాగా ఎలాగొచ్చాడు, అలాగా ప్రతి విశ్వాసి కూడా తన పొరుగువారి పట్ల అలాగ ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ సంఘంలో లేకుండా, సంఘంలో కక్షలు పెట్టుకొని, ప్రభురాత్రి భోజనాన్ని తీసుకొని, జీవితంలో పరిశుద్ధత లేకుండా, ప్రేమ లేకుండా, విశ్వాసం లేకుండా, ఆయన్ని అడుగడుగున అవమానపరుస్తూ, అడుగడుగున ఆయన్ని బాధ పెడుతూ, దుఃఖపెడుతూ, ఇలాంటి వాటి కోసం పోరాడడం ఎందుకు? పైగా వాళ్ళని శపించడం ఎందుకు? ఇది ఎంతమాత్రం కూడా మరి దేవునికి ఇష్టమైంది కాదని నా అభిప్రాయం. మరి దేవుడు నిజంగా ఎప్పుడు బాధపడతాడు? ఇలా ఎవరో ఏదో అవమానిస్తే, ఎవరో దూషిస్తే, ఎవరో బూతులు మాట్లాడితే ఇలాంటి వాటికి ఆయన బాధపడ్డు. మానవత్వం భూమి మీద హరించిపోతున్నప్పుడు ఆయన బాధపడతాడు. అరే కనీసం మానవత్వపు విలువలు కూడా వీళ్ళు కలిగి ఉండట్లేదని బాధపడతాడు. అలాంటి సంఘటనలు జరగట్లేదా? ఎంత నీచమైన కార్యాలు జరుగుతున్నాయి. అలాంటి వాటి కోసం మనం నోరెత్తి మాట్లాడాలి. ఇది అవమానం అని మాట్లాడాలి, ఇలాంటివి సహించమని మాట్లాడాలి. వాటి కొరకు ఎంతైనా మనం ప్రయత్నం చేయొచ్చు. అలాంటి సంఘటనలు జరగకుండా ప్రార్థించాలి, అధికారికంగా మాట్లాడాలి. చాలా మరి హృదయ విదారకమైన సంఘటనలు జరుగుతున్నాయి మన చుట్టూ. మానవత్వం కోసం మాట్లాడండి, మతం కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు, కులం కోసం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. అవన్నీ మనుషులు పెట్టుకున్నవి. నిజంగా దేవుడు కోరేది మానవత్వం. హల్లెలూయా. మనిషిని ప్రేమించాలి, తోటి వారిని ప్రేమించాలి. అంతేగాని శపించడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. వాళ్ళు ఇట్లా అయిపోవాలి, అట్లా అయిపోవాలంటే ఇక నువ్వెక్కడ నిజమైన క్రైస్తవుడివి? అది దేవుడు మెచ్చేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, ఆయన దుఃఖపడతాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. సంఘంగా అందరం కలిసి చేయాల్సిన పనులు మనం చేయాలి. సంఘం వెలుగుగా ఉండాలి లోకానికి. ఆ వెలుగు అనేది బయటికి రావట్లేదు. కానీ బయట ఉండే అనవసరమైన ఇష్యూస్ కోసం ఎక్కువ పోరాటాలు, ఎక్కువగా మాట్లాడడం, దాన్ని ఏదో హైలైట్ చేయడం, మరి ఇవన్నీ కూడా అంత అవసరం లేదని నా అభిప్రాయం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తారని, ప్రార్థిస్తారని, సంఘంలో ఒక మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.